మా నేను సోలో ట్రిప్కి వెళ్దాం అనుకుంటా ఉండా. ఎవరెవరు వస్తుంటారు? సోలో ట్రిప్ అంటే ఒకటే పోయేది మా, నాతో ఎవరు రారు. ఒకటే వెళ్ళి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. ఏం అవసరం లేదు, మన ఏరియాలోనే పోయి తరకారీ తీసుకుంటారా అంటే నాకు భయం మా, ఒకటే ఎట్టపోతుందమ్మా అనేసి అంటావు. అట్టాడితే ఒకటే సోలో ట్రిప్కి పోతావా? తినమంటే తట్ల వేసిస్తేనే తింటావు, ఆడిపోయి ఏం తినబోతావు? ఆడి నుంచి నువ్వు వచ్చినావు అనుకో, నిన్ను చూసి నేను బాధపడాలా? ఇట్ అయిపోయింటావు. ఏం అవసరం లేదు. ఒక హాస్పిటల్కి పోవాలంటే డాడీ కావాలా, సూపర్ మార్కెట్కి పోవాలంటే మమ్మీ కావాలా, పోనీ నీ పార్లర్కి తొడుకొని పోవాలంటే కూడా మీ తమ్ముడు కావాలా నీకు. అట్టాడితే సోలో ట్రిప్కి పోతుందంట. సోలో ట్రిప్కి సోలో ట్రావెలింగ్ ఎందుకు చేస్తారు తెలుసా? మన లోపల ఉండే భయాన్ని చంపేకి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అన్ని లైట్లు ఆఫ్ ఉంటే కూడా నీ రూమ్ లైట్ ఆన్ ఉంటుంది, అయినా అంటావు మమ్మీ నాకు భయంగా ఉంది, నాకేమో శబ్దం వస్తుంది అనేసి. అట్టాడితే సోలో ట్రిప్కి పోతావా? సోలో ట్రిప్కి అయినా ప్రపంచంలో నేను ఒకటే సోలో ట్రావెలింగ్ చేస్తాలే, ఎంతో మంది చేస్తూ ఉంటారు. నేను కూడా ట్రై చేస్తే ఏమైపోతుంది? వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా, నీకు ధైర్యం లేదు. గమ్ముని పో, ఊరికే తల తిన్నట్టు. ఇంట్లో ఒక పని చేసే కావద్దు, సోలో ట్రిప్కి పోతుందంట. దానికి దీనికి ఏం సంబంధమ్మా? నీ కాళ్ళు చేతులు చూడు, ఎన్ని మార్కులు చేసుకొని ఉంటావు. ఇంట్లోనే 10 సార్లు పడతావు, దాంట్లో ట్రెక్కింగ్ పోతుందంట. ఆడి నుంచి పడితే ఏం అవసరం లేదు, యాడ పోవద్దు అంతే. ఏమైపోతుంది ఇప్పుడు పోతే? అందరూ పోతారు కవే, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు పోయే అవసరమే లేదు. సర్లే, యాడికి పోను, ఇంట్లోనే కూర్చుంటా.